ఒక మెగా ప్రాజెక్టు భారతదేశం తన రాతనే మార్చబోతోంది. భారతదేశ భవిష్యత్తును అద్భుతంగా తీర్చిదిద్దనుంది. ఎప్పటి వరకు ఒక సమస్య గురించి ఎవరూ ఆలోచించలేదు. ప్రపంచంలో ఉండే జనాభాలో 18% జనాభా మన భారతదేశంలో ఉన్నారు. అయితే ప్రపంచంలో ఉండే నీటిలో 4% నీరు మాత్రమే భారత్ వద్ద ఉంది. మన భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో నీరు వరదలై పారుతుంటే మరికొన్ని ప్రాంతాల్లో చుక్క నీరు లేక ఆ ప్రాంతాలన్నీ ఎడారిలాగా నీటి కోసం కొట్టుమిట్టాడుతున్నాయి. అయితే మన భారతదేశం ఒక మెగా ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టు వల్ల బీడుబారిన ఎడారిలో కూడా నీరు పుష్కలంగా ఉండనుంది. బీడు భూములు కూడా ఇక పచ్చగా మారనున్నాయి. అంతేకాదు భారతదేశానికి ఎంత నీరు అవసరమో ఆ అవసరాన్ని సమకూర్చడమే ఈ మెగా ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం కానుంది. అంతేకాదు ఈ మెగా ప్రాజెక్టు భారతదేశానికి 34,000 మెగావాట్స్ విద్యుత్తును ఉత్పత్తి చేసి ఇవ్వనుంది. అంతేకాదు భారతదేశానికి ఒక రెవల్యూషనరీ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ను కూడా అందివ్వబోతోంది. ఈ విషయాలను వింటుంటే అసలు భారత్ ఏం చేయబోతోంది అనే ప్రశ్న అందరికీ వచ్చే ఉంటుంది. భారత్ ఒక పెద్ద మెగా ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఆ ప్రాజెక్టు పేరే రివర్ లింకింగ్ ప్రాజెక్ట్, RLP. ఈ మెగా ప్రాజెక్టులో భాగంగా భారతదేశంలో ప్రవహించే 30 నదులకు 37 లింక్స్ ద్వారా కలపనున్నారు. ప్రతి సంవత్సరం ఈ 30 నదుల నుంచి చాలా నీరు వృధాగా వెళ్లి సముద్రంలో కలుస్తోంది. ఈ నదులపై పెద్దగా డ్యాములు లేని కారణంగా వర్షాలు అధికమైనప్పుడు ఈ నది పరివాహక ప్రాంతంలో ఉండే గ్రామాలు, నగరాలు వరదలతో నీట మునుగుతున్నాయి. మిగతా ప్రాంతాలలో నీరు లేక భూములు బీడు భూములుగానే ఉన్నాయి. ఈ మెగా ప్రాజెక్ట్ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ కనుక పూర్తయితే సముద్రంలో వృధాగా కలిసే నీరు చాలా వరకు తగ్గనుంది. ఇక ఈ ప్రాజెక్టు వల్ల భారతదేశమంతా దాదాపుగా నీటి కొరత లేనట్టే. అత్యంత ప్రయోజనకరమైన ముఖ్యమైన విషయం ఏంటంటే వ్యవసాయం చేసే రైతులు వర్షాల కోసం ఎదురు చూసే అవకాశం ఉండదు. ఈ ప్రాజెక్టు భారతదేశాన్ని ఒక బంగారంలాగా భారతదేశ భవిష్యత్తుని మార్చేయనుంది. మనం ఈ వీడియోలో RLP ఎలా పనిచేయనుంది, ఈ మెగా ప్రాజెక్టులో ఏ నదులు కలనున్నాయి, ఈ నదులను కలపడం కోసం ఎన్ని పెద్ద డ్యాములు కట్టాల్సి ఉంటుంది, అసలు నదుల రూపురేఖలు మారుస్తున్నారా, అసలు ఈ మెగా ప్రాజెక్టు పూర్తి చేసేంత డబ్బు భారత్ వద్ద ఉందా, అసలు ఈ మెగా ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఎంత డబ్బు అవసరం, భారత ప్రభుత్వం 30 నదులను జోడించగలుగుతుందా అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భారత్కు ఒక మెగా ప్రాజెక్టు చేయాలనే ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన ప్రకారం భారతదేశంలో నుంచి నీరు వృధాగా వెళ్లి సముద్రంలో కలవకూడదు. కేవలం ఒక బటన్ నొక్కితే బీడు భూములు సైతం పచ్చగా మారనున్నాయి. ప్రస్తుతం భారతదేశంలో ఎంత భూమి సాగుతుందో అంతకు 3 లేదా 4 రెట్లు ఎక్కువ భూమి సాగులోకి రానుంది. ఇదంతా ఒక నవలకు సంబంధించిన కథ కాదు, ఇది ఒక భవిష్యత్తుకు సంబంధించిన రియాలిటీ. భారత్ యొక్క రివర్ లింకింగ్ ప్రాజెక్టు ఒక రకంగా ఈ మెగా ప్రాజెక్టు చేయటం అంటే భారత్ ఒక పెద్ద సాహసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టే. భారత్కు ఈ ప్రాజెక్టు అతిపెద్ద సవాల్. ఈ మెగా ప్రాజెక్టులో భాగంగా భారతదేశంలో ఉండే ప్రధాన నదులను కెనాల్, డ్యామ్ల ద్వారా కలపనున్నారు. ఈ మెగా ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం ఏంటంటే ఏ ప్రాంతంలో అయితే నీరు అవసరానికి మించి ఎక్కువగా ఉంటుందో ఆ నీటిని నీటి వనరులు లేని ప్రాంతాలకు తరలించి ఆ ప్రాంతాలను సస్యశ్యామలం చేయటమే. భారత్ నీటి సమస్యను అధిగమించడం కోసమే భారత్ ఈ మెగా ప్రాజెక్టును చేయాలని అనుకుంటోంది. దీంతో భారతదేశంలో డ్యాముల సంఖ్య చాలా వరకు పెరగనుంది. అంతేకాదు కెనాల్స్ కూడా ఎక్కువగా తయారవనున్నాయి. ఈ రివర్ లింకింగ్ ప్రాజెక్టు వల్ల భారతదేశ వ్యాప్తంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చాలా అభివృద్ధి చెందనుంది. మిగతా దేశాలతో పోలిస్తే భారతదేశంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చాలా సమర్థవంతంగా తయారు కాబోతోంది. ఈ ప్రాజెక్టు మొత్తం ఇంజనీరింగ్ టెక్నాలజీపై ఆధారపడనుంది. ఈ మెగా ప్రాజెక్టులో భాగంగా భారతదేశంలో ప్రవహించే చాలా నదుల రూపురేఖలను, ప్రవాహ మార్గాలను మార్చనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి కావాలంటే చాలా సమయం పట్టడంతో పాటు చాలా డబ్బు కూడా అవసరం. ఈ రివర్ లింకింగ్ ప్రాజెక్టు రూపకల్పన అనేది బ్రిటిష్ కాలంలోనే ప్రారంభమైంది. భారత్ ఎన్నో పరిశోధనలు చేసి ఒక అనాలిసిస్ ప్రకారం భారత్లో కొన్ని ప్రాంతాల్లో ఎప్పుడూ నీరు వరదలై పారుతుంటే మరికొన్ని ప్రాంతాల్లో చుక్క నీరు లేక భూములన్నీ బీడు భూములుగా మారుతున్నాయి. ఈ మెగా ప్రాజెక్టు వల్ల నదులను జోడించి నీటి సమస్యకు చాలా వరకు భారత్ చెక్ పెట్టనుంది.
ఆర్థర్ కాటన్ అనే ఒక బ్రిటిష్ ఇంజనీర్ 19వ శతాబ్దంలో ఈ రివర్ లింకింగ్ ప్రాజెక్టు గురించి ప్రతిపాదన చేశాడు. భారతదేశంలో ఉండే ప్రధాన నదులను అనుసంధానం చేస్తే ట్రేడ్ పెరుగుతుందని చెప్పాడు. ట్రేడ్ అంటే భారతదేశంలో వ్యాపార లావాదేవీలు పెరుగుతాయి, నీటి ద్వారా రవాణా మార్గం పెరుగుతుంది, నీటి కొరత కూడా చాలా వరకు తగ్గుతుంది. ఈ విషయాలను ఆర్థర్ కాటన్ 19వ శతాబ్దంలోనే చెప్పినప్పుడు పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. ఇక 1990లో అప్పటి ఫార్మర్ ఇరిగేషన్ మినిస్టర్ డాక్టర్ కేఎల్ రావు ఒక పెద్ద డ్యామ్ డిజైనర్. ఈయన భారతదేశంలో నదులు జోడించి నదులను మరింత అభివృద్ధి చేయాలని తెలిపాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టుపై ఎన్నో చర్చలు జరగటం, మేధావులు తమకు తోచిన సలహాలు ఇవ్వటం లాంటిది జరిగి చివరకు ఈ ప్రాజెక్టుకు ఒక నేషనల్ హోదా కల్పించారు. భారత ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేయాలని సిద్ధమైంది. మన భారతదేశానికి రివర్ లింకింగ్ ప్రాజెక్టు వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ఎన్హాన్స్డ్ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ చాలా భారీగా పెరగనుంది. ఇంప్రూవ్డ్ వాటర్ అవైలబిలిటీ అంటే ఏ ప్రాంతంలో నీటి వనరులు ఉండవు, ఆ ప్రాంతానికి నీటి వనరులు సమృద్ధిగా అందబోతున్నాయి. హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్ ద్వారా 34,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఇక భారతదేశం తలపెట్టిన ఈ మెగా ప్రాజెక్టులో భాగంగా భారతదేశంలో ప్రవహించే ఏ నదులు అనుసంధానం అవుతున్నాయంటే బ్రహ్మపుత్ర, గంగా, యమున, మహానది, గోదావరి నది, కృష్ణానది, కావేరి నది, పెన్నా, గగ్గర్ నది, సబర్మతి, చంబల్ నదులతో పాటు భారతదేశంలో ప్రవహించే మరికొన్ని నదులు అనుసంధానం చేస్తారు. మరి ఇంత భారీ ప్రాజెక్టు చేస్తుంటే ఆటంకాలు లేకుండా ఉండవు కదా. నదుల చుట్టూ రకరకాల నేలలు ఉంటాయి. ఆ నేలల స్థితిని బట్టి అక్కడ రకరకాల డ్యాములు నిర్మించాల్సి ఉంటుంది. ఒక్కొక్క నదిని ఒక్కొక్క రకంగా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశం లేకపోలేదు. భారత్ ఈ మెగా ప్రాజెక్టు పూర్తయ్యేందుకు ఎంత డబ్బు అవసరం అవుతుంది అనుకుంటుందో అంతకు మించి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి రావచ్చు. ఈ ప్రాజెక్టులో భాగంగా భారతదేశంలో ఉండే ఎంతో మంది తమ ఆస్తులను కోల్పోయే అవకాశం ఉంది. భారత ప్రభుత్వం ఇలాంటి సమస్యలు ఎదురైతే ఎప్పటికప్పుడు పరిష్కారం చేసుకుంటూ బాధితులకు పునరావాసాలు, నష్టపరిహారాలు చెల్లించుకుంటూ ఈ ప్రాజెక్టును క్రమంగా ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. మరి ఈ మెగా ప్రాజెక్టుకు భారత్ డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తుంది అనే విషయం గురించి ఆలోచిస్తే భారత ప్రభుత్వంతో పాటు ప్రైవేటు సంస్థలు కూడా కలిసి ఈ ప్రాజెక్టును చేయనున్నాయి. అంటే ఈ ప్రాజెక్టులో మిక్స్డ్ ఫండింగ్ చేయబోతున్నారు. ప్రపంచంలో ఉండే అతిపెద్ద రివర్ లింకింగ్ ప్రాజెక్టుల్లో ఇది కూడా ఒకటి. ఈ ప్రాజెక్టు భారతదేశం యొక్క అతిపెద్ద కళ. ఈ ప్రాజెక్టు సక్సెస్ఫుల్గా పూర్తవటం భారత్కు చాలా అవసరం. ఈ ప్రాజెక్టు పూర్తవుతుందా లేదా అనేది కాలమే నిర్ణయించాలి. ఈ ప్రాజెక్టు పూర్తయితే భారతదేశంలో ఎన్ని డ్యాములు ఉంటాయో, ఎన్ని కెనాల్లు ఉంటాయో, ఒక రకంగా ఈ ప్రాజెక్టు భారతదేశ ముఖ స్వరూపాన్ని మార్చబోతోంది. ఈ మెగా ప్రాజెక్టు వల్ల రాజస్థాన్ రాష్ట్రానికి కూడా నీరు సంపూర్ణంగా అందే అవకాశం లేకపోలేదు. బీహార్ రాష్ట్రానికి ప్రతి సంవత్సరం వరదలొచ్చే అవకాశం తగ్గుతుంది. ఈ ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తవుతుందో తెలియదు, కానీ ఈ ప్రాజెక్టు వల్ల భారతదేశం ఆర్థిక వ్యవస్థ మరింత మెరుగుపడనుంది.